కలుసుకున్నాం అంటే చాలా అదృష్టం అది. ఇవాళ నాకు మా శోభ, మా సిస్టర్ సోదరిమణి, ఇవాళ ఇంతమంది, మరి ఇంకోటి మా ఆత్మీయురాలు మా వదినమ్మ, నేను ఇంతమంది, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని ఇలా ఆహ్వానించలేదు, తను ఒక్కమని తీసుకొని వచ్చిన నేను. అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి ముందు నేను ఫ్రెండ్షిప్ చేసుకోవడం నా అదృష్టం. జస్ట్ ఇంకోటి ఏంటంటే, తన నాకు 4 సంవత్సరాలు నా ఫ్రెండ్షిప్. అది ఎట్లా అంటే మాకు ఒక చిన్న టెంపుల్లో మా ఫ్రెండ్షిప్ జరిగిందండి. ఎట్లా క్యాజువల్గా ఏదో మేము లైట్గా ఇట్లా మాట్లాడుకునేటట్టు, ఇంత అన్యతం కూడా లేదు మాకు. ఏదో ఒక కేసులో తన రావడం, నేను మాట్లాడడం జరిగింది. హాయ్ అక్క అంటే హాయ్ అక్క అనడం. కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా సొంత తోబుట్టుల కన్నా ఎక్కువ మేము, అంటే తన నడవడి నా నడవడి సేమ్, తన నేచరు నా నేచర్ సేమ్. అంటే కొన్ని మా ఇద్దరి విషయాలల్లో సమానంగా ఉన్నాయి. మేమంతా చాలా చక్కగా ఉన్నాము. అయితే ఉమెన్ రైట్స్కి నేను ఒక 82లో నేను పొలిటికల్ మాట్లాడొద్దు అన్నారు బ్రదరు. అయితే పొలిటికల్ అంటే కొంచెం ఇక్కడ మాట్లాడవలసి వస్తుంది. 82లో అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు నేను జాయిన్ అయ్యింది. మా ఆడపడుచు భర్త శ్రీపతి రాజేశ్వరరావు మినిస్టర్ అయింది. నేను అలా జాయిన్ అయినాక ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉమెన్ రైట్స్ చేస్తూనే ఉన్నా. చాలా నడుచుకుంటూ పోయిన రోజులు. ఇప్పుడు మా సోదరిమణి అన్నది, నేను నా సొంత డబ్బులు పెట్టుకొని నేనైతే కొన్ని కుటుంబాలే నడిపినండి. నా డబ్బులతో కొన్ని కుటుంబాలే నడిపిన. వాళ్ళకు డబ్బు వచ్చినా రాకపోయినా ఉత్తర పిలిచినా నేను డబ్బులు ఇచ్చి పంపుతాను. ఎందుకంటే నేను పిలిచిన వాళ్ళ ఆశతో వస్తారు అని. అట్లా మాకు డబ్బులు. మొన్న ఒక అమ్మాయిది, ఇప్పుడు సోదరిమణి అన్నట్టు, ఇప్పుడు మా అనిత సోదరి అన్నట్టు, మొన్న ఒక అమ్మాయిది అంబర్పేటలో ఇప్పుడు మా మేడం దగ్గరనే అయింది. అది అమ్మాయి కేసులో వెళ్ళినాము. వాటి ట్రాన్స్జెండర్ కొడుకు మోసం చేసి పెళ్లి చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అది వెళ్ళి పట్టినాము. అది తను కొంచెం తొందరపడి వాళ్ళని కొట్టడం. ఆ కేసు మా దగ్గర ఇది అయిపోతే ఉల్టా వాళ్ళ పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా మీద కేసులు పెట్టించి, అయినా మేము భయపడలేదు. నాంపల్లి పిఎస్ అవి తిప్పితే మేము కూడా వెళ్ళి ఉమెన్ రైట్స్లో పట్టించుకోలేదండి. మేము అన్నాం ఉమెన్ రైట్స్ పిఎస్లో ఉమెన్స్కు న్యాయం లేదు, విలువ లేదు. మేము ఏసీపీ దగ్గరనే వెళ్తాం, డీసీపీ దగ్గర వెళ్తాం అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడి కేసులు పెట్టి భువనగిరిలో ఆమెను కూడా ఇచ్చేస్తే మమ్మల్ని ముక్కు తిప్పలు పెట్టి తిప్పినా మేము భయపడలేదు, తిరిగినాం. నా ఎంబడ షూరిటీ ఇవ్వడానికి అతను ఎవరైతే పర్సన్ మమ్మల్ని తీసుకెళ్ళిండో ఆయన మాకు కొంచెం అమౌంట్ ఇచ్చిన అమౌంట్ ఎక్కడికైనా చాయ్ పాని కూడా కాదు. కానీ నాకు ఆ లేడీస్ అవసరం, నేను వాళ్ళని వదులుకోలేను. నాకు అక్కడ సబ్జెక్టు వీళ్ళతో నాకు అవసరం. నా సొంత డబ్బులు నేను 15-20,000 ఖర్చు పెట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ జరిమానాలు పెట్టించి అక్కడ నేనే పైసలు కట్టించి మొత్తం ఓన్ దాదాపు ఒక 10 లక్షల దాకా పెట్టిండండి నేను ఉమెన్స్ అయితే. ఎప్పుడు కూడా నేను డబ్బులకు ఆశించలే. ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎంతున్నా సర్దుకొని పోయి చేసిన. ఇక మా శోభతో పరిచయం అయినాక నేను ఒక అండర్స్టాండింగ్, డబ్బులకని కాదు, ఏదైనా ఉంటే నన్ను అడుగుతారు, అక్క ఇది ఎట్లా చేద్దాం, ఇట్లరా. నేను తనని అడుగుతా, అక్క ఇట్లా. అట్లా ఒక ఇద్దరం ఒక మనస్భావాలు కలిసిపోయి ఇవాళ ఈ స్టేజ్కి రావడం. తన కూడా కష్టపడి ఉమెన్ రైట్స్ నుంచి ఇవాళ చీఫ్ కావడం అంటే చాలా పెద్ద, గవర్నర్ తర్వాత చీఫే తను కావడం. మరి దానికి మా బ్రదర్ కూడా సహాయ సహకారాలు, మరి వాళ్ళ కమిటీ మెంబర్స్, ఇక్కడున్న మా ఆడపడుచులు అందరూ కూడా ఇవ్వడం చాలా సంతోషం. నేను ఇప్పుడు కూడా అనాథ హాస్టల్ నడిపిస్తానండి. నేను డైలీ 150 మందికి నేను ఓన్గా భోజనం పెడతాను. ఓన్గా నేను 150 మందికి అంటే నేను సంపాదించే 10 రూపాయలల్లో నాకు 5 రూపాయలు ఖర్చు పెడతాను. చాలా బాధ అనేది నాకు తెలుసు. నేను ఫైట్ చేసిన కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంటే ఎట్లుంటుంది, డబ్బు లేకపోతే ఎట్లుంటుంది, ఒక పేద మహిళ ఎట్లుంటుంది, ఉన్న మహిళ ఎట్లుంటుంది, వాళ్ళ పరిస్థితి లేదు. ఇప్పటికీ నేను 150 మందికి భోజనం పెడతాను. నా దగ్గర 6 వర్కర్స్. నా ఇంట్లో ఏం చేయరు, కానీ నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను. నాకు ఒక అమ్మవారి దేవాలయం ఉంది మీ అందరూ ఆశీస్సులతో. ఆ దేవాలయంలో కూడా అసలు ఏముండదు, కానీ నేను 3 పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి నేను ఒక 1000 రూపాయలు వచ్చినా అందులోకి నేను 300 దానం చేసి, అంటే నేను తనకు ఇప్పుడు నేను ఎక్కడేం చేసిన, ఇప్పుడు తన రూపంలో ఇక్కడికి వచ్చిన. మీరు అందరూ దేవతల్లాగా దేవుళ్ళలాగా పరిచయం. అంటే ఇదంతా మనం చేసిన సహాయ సహకారాలండి. నా గురించి నేను గొప్ప చెప్పుకోవద్దు, కానీ సబ్జెక్ట్ వచ్చిందని మాట్లాడుతున్నాము. మీరు ఉప్పల, నా పేరు మాచర్ల ప్రతిభ, నేను ఎంఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్, మాజీ కార్పొరేటర్ టీడీపీలో. అప్పుడు